వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మందిరమును నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సొలొమోనుకి నేరుగా హెచ్చరిస్తున్న మాటలు, ఇస్తున్న వాగ్దానాల గురించి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ కీ, గైకొనుట. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనాలి అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఏదైతే చేయమని మనకు ఆజ్ఞాపించాడో వాటిని మనము ఖచ్చితంగా నెరవేర్చే వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మన బాహ్య సంబంధమైన గృహం బాగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల సరైన శక్తివంతమైన నిధులు లేకపోతే ఆ బయట భవనానికి అంత విలువ ఉండదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక బంగారు పెట్టె ఉంది. ఆ బంగారు పెట్టె లోపల ఏ విలువైన వస్తువు లేకపోతే ఆ పెట్టెకి అంత అందం ఉండదు. అదేవిధంగా మనం బయట ఎంత బాహ్యంగా ఎంత బాగున్నా కూడా లోపల దేవుని వాక్యము అనే నిధి లేకపోతే మన జీవితాలు వ్యర్థంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి అని ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని చేత హెచ్చరించబడతా ఉన్నాం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నీల్, మోకరిల్లుట. నా ఆజ్ఞలన్నింటినీ గైకొనేటప్పుడు నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుట. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మోకరిల్లటం అనంటే ప్రార్థన చేయటం మాత్రమే కాదు. మోకరిల్లటం అంటే దేవుని న్యాయ విధుల్ని, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనటం కూడా, అది కూడా ప్రార్థనా జీవితంగానే మనము క్యాలిక్యులేషన్ చేయాలి. ఉదాహరణకి ఒక సైనికుడు తన పైనున్న అధికారికి ఎలాగైతే లోబడతాడో, ఇక్కడ సొలొమోను రాజు అయినప్పటికీ అత్యున్నత సింహాసనం పైన రాజుగా నియమించబడిన దేవుని ఎదుట ఆయన రాజరికాన్నంతా పక్కన పెట్టి ఆ కట్టడలకు, ఆ నియమాలన్నిటికీ, ఆ ఆజ్ఞలన్నిటికీ, న్యాయ విధులన్నిటికీ లోబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి రాయబడతా వచ్చింది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ నో, తెలుసుకొనుట, ఎరుగుట. నీవు ఈ మందిరమును కట్టుచున్నావే అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మందిరాన్ని కట్టడానికి, మందిరానికి సంబంధించిన న్యాయ విధులన్నింటినీ, వాటిలన్నింటినీ సంపూర్తిగా మనం ఎరగాలి. ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాలు ఒకవేళ మనకు తెలియకపోతే మనం ఎలాగైతే ప్రమాదంలో పడిపోతామో, దేవుని ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చేటప్పుడు మనం కూడా దేవుని నియమాలన్నింటినీ, న్యాయ విధులన్నింటినీ, ఆజ్ఞలన్నింటినీ, కట్టడాలన్నింటినీ, ధర్మం అంతటినీ తెలుసుకొనకపోతే మనం కూడా ఈ లోకంలో పడిపోవటానికి, ప్రమాదం జరగటానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ కీన్, ఆసక్తి గల. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పైన, దేవుని వాక్యం పైన, ఆయన కట్టడల పైన మనం ఆసక్తి కలిగి పూర్తిగా ఫోకస్ని పెట్టేవారంగా ఉండాలి. అలాగే మన దైనందిక జీవితంలో కూడా ఏ చిన్న పాపమైనా మనలో ప్రవేశించి దేవుని ఎదుటి నుండి మనల్ని తొలగిస్తుందేమో అన్నట్లుగా పరిపూర్ణమైన ఆసక్తితో, ఫోకస్తో మనము మన జీవితాన్ని చూసేవారంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించబడాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ మందిరాన్ని అనే బయటని కట్టడం కాదు, కానీ మా జీవితాల్లో అంతరంగాల్లో నీ వాక్యాన్ని కట్టుకొనటానికి మీరే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.